ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ. మన దగ్గర ఉన్న వాటితోటే ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కాగాక ఇందులో 4 పగలగొట్టుకున్న గుడ్లని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఉప్పు అనేది చాలా కొంచెం వేసుకోండి, ఎందుకంటే గుడ్డులో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెమే వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఉప్పు పీసం అవుతుంది. ఇలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కాగాక ఇందులో 1 టీ స్పూన్ చిన్నగా తరిగిన వెల్లిపాయలు వేసుకోండి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. అలాగే 1 క్యారెట్ ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర బీన్స్, క్యాబేజ్ ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలుపుకోండి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇవి బాగా ఉడకాల్సిన అవసరం లేదు. సో ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పావు టీ స్పూన్ అజినోమోటో వేసుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఈ స్టెప్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి అజినోమోటో అనేది అంత మంచిది కాదు. సో ఈ స్టెప్ అవాయిడ్ చేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత 1 కప్పు బాయిల్డ్ రైస్ వేసుకొని కలుపుకోండి. నేను నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్ ఉంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. అంతే,
ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన దగ్గర ఉన్న వాటితోటే మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.